ఏప్రిల్ 13 దేవుని వాగ్దానం. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. యోహాను 3వ పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. మన ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియచేయుచున్నాను. ప్రియులారా, మరొక నూతన దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నారు. ఈ దినమును బట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచూ ఉన్నాను. మనమందరము ప్రభు మహాకృపలో ఆయన నామాన్ని బట్టి మనము ఈ రీతిగా కలుసుకునే ధన్యత, భాగ్యము దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నారు. ఈ గొప్ప భాగ్యములో మనము పాలిభాగస్తులుగా ఉంటూ దేవుణ్ణి స్తుతించటానికి, ఘనపరచటానికి ఆయన వాగ్దానంతో కూడిన ప్రార్థన ఎంతో ఉన్నతమైన ఆశీర్వాదం వైపుకు మనలను నడిపిస్తుంది. ఈ ఆశీర్వాదాన్ని గమనించినప్పుడు మన దేవుడు మనకు అన్ని రకాలుగా నిత్యము తోడుగా ఉండి మనల్ని నడిపిస్తూ ఉంటున్నాడు. విశేషంగా నేటి వాగ్దానాన్ని మనం చూస్తున్నప్పుడు మనము అన్ని విషయంలో సౌఖ్యంగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. సౌఖ్యము అనేది చాలా గొప్ప ఆశీర్వాదాన్ని కనబరుస్తుంది. అయితే మనము ఆధ్యాత్మికమైన సౌఖ్యం అనేది ఆ కంఫర్ట్ జోన్లో నుండి మనం ముందుకు వెళ్ళటానికి ఆత్మ వర్ధిల్లాలి అనే విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తున్నాడు. మనము అన్నిటిలో వర్ధిల్లాలి అని అనుకుంటూ ఉంటాము, కానీ ఆత్మలో వర్ధిల్లాలని అనుకునేవారు చాలా తక్కువగా కనబడతారు. ఆత్మ వర్ధిల్లాలి. నీవు ఆత్మ ఫలము ఫలిస్తూ ఆ ఫలమును విస్తరింపజేస్తూ ఆత్మీయ వరములతో నింపబడిన వాడిగా ప్రభుతో సరైన సంబంధము, సఖ్యత, సమాధానము కలిగి మనం ముందుకు వెళ్ళినప్పుడు దేవుని ఉన్నతమైన ఆశీర్వాదాలు మన మీద నిలబడతాయి. ఆయన ఇచ్చిన ప్రతి ఆశీర్వాదము మనలను ముందుకు నడిపిస్తుంది. అందుకే ప్రభు అంటున్నాడు, ప్రియుడా, నీవు ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయములో వర్ధిల్లాలి. అది చాలా ప్రాముఖ్యమైనటువంటి ఆశీర్వాదం, చాలా ప్రాముఖ్యమైనటువంటి దీవెన, ఆజ్ఞగా మనకి కనబడుతోంది. ఈరోజు మరి నీవు అన్ని విషయంలో వర్ధిల్లడానికి ఇష్టపడుతున్న నీవు ఆత్మలో వర్ధిల్లడాలని, ఆత్మ ఎదగాలని, ఆత్మ కలిగి మనం జీవించాలని, ఆత్మ లేనివాడు దేవునివాడు కాదు, యేసువాడు కాదు అని చెప్పిన వాక్య ప్రకారంగా ఆత్మలో బలపరచబడాలని ఎంతమంది ఆలోచిస్తూ ఉన్నారు? ఎందుకంటే మన దేవుడు ఆత్మ ఉన్నాడు. ఆయనను ఆరాధించే వారికి కూడా ఆత్మతోనే ఆరాధించాలి. మరి ఆత్మ వర్ధిల్లుతుందా లేదా? ఒకసారి ఆలోచన చేసుకుని దేవుడిలో మనం వర్ధిల్లటానికి, అన్ని రకాలుగా ఆశీర్వదింపడానికి ఆత్మను బలపరచండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు. గొప్ప దేవ, నీ బిడ్డలు ఆత్మలో వర్ధిల్లినట్లుగా నీవు వారిని బలపరచండి. ప్రతి విషయంలో వర్ధిల్లుతున్నటువంటి నీ బిడ్డలు ఆత్మలో కూడా వర్ధిల్లాలి. అట్టి కృపాభాగ్యము ప్రతి ఒక్కరికి దయచేయండి. నేడు జన్మదినము, వివాహదినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ దయచేయండి. ఈ దిన దీవెనతో నింపి బిడ్డలను బహుగా ఆశీర్వదించి బలపరచమని, నీవే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.